తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుని మనం ఆరాధనలోకి వెళ్దాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియో మట్టివియో కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఇల్లు గురించి రాస్తుంది. అంటే ఆత్మ సంబంధమైన విషయాలని దేవుడు భౌతికమైన విషయాలతో పోల్చి చెప్తున్నాడు అన్నమాట కదా. ఇల్లు, భౌతిక ఇల్లు మనకు కనబడుతుంది, ఆత్మ సంబంధమైన ఇల్లు కనబడదు. కాబట్టి కనబడనివి అదృశ్యమైనవి దృశ్యమైన వాటిని పోల్చి చెప్తున్నాడు. అయితే దృశ్యమైనవి అనిత్యము, ఎప్పుడు ఉండేవి కాదు, టెంపోరల్. అదృశ్యమైనవి నిత్యము. మనకి నిత్యమైనవి కావాలా, తాత్కాలికమైనవి కావాలా? రెండు కావాలి. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నంతకాలం ఇది కావాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత అది కావాలి. అయితే దీన్ని ఒక్కదాన్నే పట్టుకుని ఎలాడితే అది దొరకదు, రెండు కదా. అయితే దీన్ని కొద్దిగా పక్కన పెట్టాలి కదా. ఇప్పుడు మనం ఎవరింటికి వచ్చాము? దేవుని ఇంటికి వచ్చాము. ఎందుకు వచ్చాము? వాక్యాన్ని వినటానికి, ఆ వాక్యాన్ని బట్టి మన అనుభవంతో ఆరాధన చేయటానికి వచ్చాము కదా. అటువంటి ఆరాధన దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఎప్పుడైతే అంగీకరిస్తాడో మహిమ పొందుతాడు. మహిమపరిచి ఉన్న వారిని కూడా మహిమపరుస్తాడు, ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచేదను. కాబట్టి మీరు డ్యూటీ చేసేటప్పుడు ఇంట్లో ఆ డ్యూటీలో నుండి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని ఉంటుంది. కానీ మందిరానికి వచ్చేటప్పుడు ఎంత లేటుగా వెళ్దామా అని వస్తుంది. అంతేనా? అట్లా ఆ స్వభావం ఉండకూడదు. దేవుని కనపరచాలంటే ఏం చేయాలి? సమయానికి రావాలి, ముందు సిద్ధపడి రావాలి. లేదా ఆఫీసు నుంచి పని నుండి ఇంటికి రావాలంటే ఎంత ఆసక్తి ఉందో, అలాగే ఇంటి నుండి ఎక్కడికి రావాలి? అది సమర్పణ. ఓకే అండి, అలా మనం కలిగి ఉండాలి. అయితే ఇంట్లో మనం చూసినప్పుడు గొప్ప వాళ్ళు ఉంటారు, అంటే ధనవంతులు ఉంటారు. ధనవంతుల ఇళ్లలో ఏముంటాయి? బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి. మీ ఇంట్లో ఉన్నాయమ్మా? సరే, ఒకరింట్లో ఉన్నాయి. వాళ్ళు వచ్చేవారు మందిరానికి. వారు ఒకసారి నన్ను ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు వెళ్ళాను. మామూలుగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మామూలుగా వెళ్ళాను. బాగా వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు. ఇక్కడే నిజాంపేటకి వెళ్ళే దారిలో. అయితే వారు ఇప్పుడు లేరు, బంజారా హిల్స్ సైడ్ వెళ్ళిపోయారు. కాబట్టి భోజనం పెట్టారు. పెట్టిన తర్వాత దాంట్లో నాకు వెండి ప్లేట్లో పెట్టారు, 2 గ్లాసుల్లో నీళ్ళు ఇచ్చారు కదా. యాక్చువల్లీ నేను కోరుకోలేదు, అట్లా ఇచ్చారు. సరే అని భోజనం చేశాను. ఎందుకు? వాళ్ళు ఎవరండి? గొప్పవారు. బాగా చెప్పారు. గొప్పవారి ఇంట్లో ఏముంటుంది? సరే, వెండి గిన్నెలో భోజనం పెట్టారు. వెండి గిన్నెలో పేడ రాసి పెడితే, వెండి గిన్నె కాస్ట్లీనే, బంగారపు గిన్నె కాస్ట్లీనే. దాంట్లో మనం పెండేస్తే, లేకపోతే అపవిత్రం ఉంటే. ఇక్కడ వెండి పాత్ర అని కాదు, బంగారు పాత్ర అని కాదు, మట్టి పాత్ర అని కాదు. అయితే దాంట్లో అపవిత్రత ఉండకూడదు, అదే సంగతి కదా. దేవుని ఇంట్లో పాత్రలు ఎవరు? మనమే. బాగా చెప్తారు. పాత నిబంధనలో దేవుని ఆలయంలో ఏముండేవి? బంగారపు పాత్రలు ఉండేవి, వెండి ఉండేవి. అంతా కూడా బంగారంతో చేస్తూ వచ్చారు. పరిశుద్ధతకి, రాయల్టీకి గుర్తు అన్నమాట. రాజరికానికి, రాజ సంబంధమైన వైభవానికి గుర్తు బంగారం. పాత నిబంధనలు ఉండేవి. కొత్త నిబంధనలు ఏమైంది? ధనవంతుడైన ఆయన మన కొరకు ఏమయ్యాడు? శ్రావణి ఏమయ్యాడు? మన కొరకు దరిద్రుడయ్యాడు. ఎందుకు దరిద్రుడయ్యాడు?
మనల్ని దరిద్రులుగా చేయడానికి మన దారిద్ర్యాన్ని తన మీద వేసుకున్నాం. సో మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన వెరీ గుడ్, మీరే అలర్ట్. మరి ఇంకా ఎలా ఉంటారు? ధనవంతులమో దరిద్రులమో? అయితే ఆయన ఏ విషయంలో మనల్ని ధనవంతులుగా చేశాడో, దరిద్రులమైన మనల్ని నా దారిద్ర్యాన్ని అంతటిని తొలగించి నన్ను ధనవంతురాలుగా చేసావని ఆరాధించారు. అంతే కదా? ధనవంతుడిగా చేశాడా లేదా? ఏ విషయంలో అంటే భూ సంబంధమైన విషయాల్లో అటు అవిశ్వాసుడికి విశ్వాసుడికి ఒకటే విధి, రెక్కాడందే డొక్కాడంది. అదే పని చేయండి, మరి నీకు ఆడుతుంది కదా అని అనొచ్చు మీరు. అయితే నేను ఈ పని చేయాలి కదా, ఇది కూడా నాకు పనే కదా చేయకపోతే. అందుకనే మీరు ఆఫీస్కి ఎట్లా వెళ్తారు, నేను కూడా అట్లా వస్తాను కదా. మీరు 10 గంటల మీటింగ్ అంటే నేను 9:30కి ఇక్కడ ఉంటాను. అన్నీ రెడీ చేసుకుని మీ అందరి కొరకు వేచి నేను అనుకుంటాను యేసు ప్రభు కూడా వచ్చేస్తాడు. మనం ఎప్పుడు వస్తాం? నెమ్మదిగా వస్తాం కదా. ఎందుకు నెమ్మదిగా వస్తాం? వెండి పాత్రలు, మనం బంగారు పాత్రలు. బంగారు పాత్ర కానీ వెండి పాత్ర కానీ మంటి పాత్రలు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో తెలిసిందే, 2వ వచనం చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ. యేసు తల్లి అక్కడ ఉండెను, పిలువబడి తల్లి చెప్పగా పని ఏముంచబడి ఉండను? రాతి పాను. అవి ఘనమైనవా ఘనహీనమైనవా? చూడండి, యూదులను శుద్ధీకరించడానికి వాడబడే పాత్రలు అవి. దాంట్లో నీళ్లు పోస్తారు, అవి శుద్ధి చేయబడి శుద్ధమైన జలం దాంట్లో పోసి. ఇప్పుడు చూడండి, మీరు వాటర్ తీసుకోవాలనుకోండి, ఏ నీళ్ళు అంటే నీళ్ళు తీసుకుంటారు. మేము కూడా మంచి ఫ్రెష్ వాటర్ పెడతాం, ఫిల్టర్ వాటర్ పెడతాం. అయితే కొంతమంది అయినా కొద్దిగా డౌట్గా ఉండి ఏం చేస్తారు, కొత్త సొంత బాటిల్ తెచ్చుకుంటారు. మంచిది, అది కూడా వద్దంటే లేదు. కానీ ఇక్కడ వాటర్ యూటిలిటీ కొద్దిగా తగ్గుతుంది పర్వాలేదు. ఓకే. అయితే యూదుల శుద్ధీకరణ కొరకు ఉంచబడే పాత్రలు, సో అవి ప్రత్యేకమైన పాత్రలు అవి కదండి. ఎవరి అవసరం తీర్చింది అది? ఆ పాత్రలు ఆ వివాహం యొక్క అక్కర తీర్చింది. వివాహంలో కొరత ఉంది కదండి. అప్పుడు ఎప్పుడైతే తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పారు, మరియమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పారు, మరియమ్మ దగ్గరికి ఇదిగో వీళ్ళకి ద్రాక్షారసం అయిపోయింది, చాలా విలువైంది. ఏం కావాలి వాళ్ళకి? ద్రాక్షారసం. ద్రాక్షారసం ఎందుకు కావాలి? సంతోషం అంతా ద్రాక్షారసంలోనే ఉంటుంది. మత్తు ఎక్కితేనే ఉంటుంది మనిషికి ఆనందం. మత్తు చిత్తు కావాలి ఇప్పుడు కదా. కాదు, మత్తు కాదు, కానీ మనకి ఆత్మలో ఆనందం ఉండాలి. పరిశుద్ధతను బట్టి మనం ఆనందించాలి. దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, యేసు ప్రభులో మనకు పొందే నిత్యమైన ఆనందాన్ని బట్టి మనం సంతోషించాలి కదండి. భౌతికమైన విషయాల కొరకు కాదు. ఎప్పుడైతే తల్లి ఎవరికి చెప్పింది? యేసు ప్రభు. ఎందుకు? తల్లి చేయొచ్చు కదా, లేకపోతే నేను చేస్తానని యేసు ప్రభుని కూడా చెప్పి పర్మిషన్ అడగవచ్చు కదా. లేదు, ఎవరికి చెప్పింది? ఎందుకంటే తల్లికి ఆ దివ్య శక్తి లేదు. ఎవరు ఆమె? సామాన్యమైన మనిషి. దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు. ఎవరిని? మరియం. ఏ పాత్రగా వాడుకున్నాడు? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలోనికి తీసుకురావడానికి వాడు కదా. స్త్రీ ద్వారా పాపం వచ్చింది, స్త్రీ ద్వారా రక్షణ వచ్చింది కదండి. కాబట్టి ఇప్పుడు రెండు అంగీకరించాలి. మనం హవ్వను అంగీకరించాలా, ఆదాముని మరియమ్మను అంగీకరించాలా? ఇద్దరు అంగీకరించాలి. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు కదా. ఏ గుంటలో నుండి తీయబడ్డాం మనకు తెలియదు కదా. ఏ గుంటలో నుండి తీయబడ్డాం?
కదా. అవ్వ ఏం చేసింది? పాపం చేసి మరణపాత్రులుగా చేసింది. అయితే ఆ మరణం నుంచి విడిపించడానికి యేసు ప్రభు మరియమ్మ ద్వారా వచ్చాడు. ఓకేనా? నిన్న మరియమ్మ ద్వారా వచ్చాడు. సో ఆ స్త్రీకి ఇప్పుడు ఈ తప్పుడు బోధలు అంటే అర్థం ఏంటంటే, తప్పుడు బోధలు కూడా మనల్ని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. అందుకనే మరియమ్మ లేకపోతే మీటింగ్ ఉండదు. ఇప్పుడు మన మీటింగ్లో మరియమ్మ రోజు ఉంటుందా? అవసరమైనప్పుడే బోధలు వస్తుంది. లేకపోతే మరియమ్మ ద్వారానే వెళ్ళాలని ఇలాంటివి తీసుకుంటారు. మరియమ్మ ద్వారా. అప్పుడు మరియమ్మ తన వారి అవసరాలను చూస్తూ వచ్చింది. ఈ మరియమ్మ దేనికి గుర్తుగా ఉందంటే స్థానిక సంఘానికి గుర్తుగా ఉంది. స్థానిక సంఘం ఏం చేయాలి? ఇప్పుడు మీ అవసరతలు ఏంటి? మీ ఆధ్యాత్మిక అవసరతలు ఏంటి? మీరు ఎటువంటి సమస్యల గుండా వెళ్తున్నారు? భార్యాభర్తలు సమాధానంగా ఉన్నారా లేదా? ఏమేమి కొరతలు ఉన్నాయి? ఇదంతా కూడా ఎవరు గమనించాలి? సంఘం గమనించాలి. ఒకవేళ మీకు ఆ భారం లేనప్పటికీ మేము గమనించి సంఘంలో అందరూ కూడి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు చెప్తాం. మీరు కూడా ఏం చేస్తారంటే మీ సమస్యలు ఉన్నప్పుడు మాకు ఫోన్ చేసి లేకపోతే వచ్చో చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేయాలి? అందుకే మీరు నాకు చెప్పానని నేనేమైనా చేయగలనా? ఒకటే చేయాలి. ఎవరు చేయాలి? ఆ మరియమ్మ యేసు ప్రభుతో చెప్పినట్టుగా ఆ మరియమ్మను కూడా నివారించాడు. అప్పుడే నా సమయం ఇంకా రాలేదు అన్నట్టుగా చెప్పాడు. అయితే ఆమె చెప్పిందంటే సేవకులు చెప్పింది, ఆయన చెప్పింది చెయ్యి, ఆయన చెప్పింది చెయ్యి. సో మనం ఎవరు చెప్పింది చేయాలి? ఎల్లమ్మ పుల్లమ్మ కాదు. ఎవరు చెప్పింది చేయాలి? యేసు ప్రభు చెప్పింది చేయాలి. ఏ విషయంలో చేయాలి అంటే, మనం ఒక పాత్ర అయితే ఆ పాత్ర దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. ఓకేనండి? మనమే పాత్ర అనుకున్నాం. మనమే పాత్ర అనుకుంటే ఈ పాత్ర ఎవరు ఉపయోగించుకోవాలి? ఏమి నింపాడు దాంట్లో? శుద్ధ జలం. ఇప్పుడు శుద్ధ జలం ఏది? మనమే పాత్ర అయితే శుద్ధ జలం ఏంటి? వాక్యం నింపుకుంటున్నాం. ఆ రోజు ఇష్టానుసారమైన వాక్యం, తప్పుడు వాక్యం నింపుకుంటే ఉపయోగం లేదు. పాత్ర ఎలా ఉంటుంది? అందుకనే సంఘంలో సత్యం నేర్పిస్తాడు. సంఘము సత్యానికి ఆధారము, మూలమై ఉన్నది. ఒక రకంగా ఇంగ్లీష్లో పిల్లర్ అని ఉంటుంది. సత్యానికి ఏంటిది? స్తంభం. అందుకనే అనుదినము కూడా సంఘము ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని కొద్దిగా బోధిస్తున్నాడు. దాన్ని ఏం చేయాలి? నింపినప్పుడు ఈ పాత్ర ఏమవుతుందంటే వాడబడుతుంది. ఆ వివాహంలో నాకు ఎప్పుడైతే యేసుప్రభు ఒకటే మాట చెప్పాడు సేవకుడికి, ఏమని? ఆ బాణంలో నీళ్ళు నింపు. నీళ్ళు ఇక్కడ మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, లేకపోతే పేదరు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ప్రభువా వాళ్ళకి కావాల్సిందేంటి? నువ్వు చెప్పేదేంటి? నేను నింపనే అర్థమైందండి? అట్లా ఉంటుంది మన థియరీ. మన థియరీ పనికిరాదు. ఏది? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు సూపర్ న్యాచురల్గా ఎక్స్పెక్ట్ చేయాలి, ప్రకృతికి అతీతంగా ఎక్స్పెక్ట్ చేయాలి. లోకమంతా గుడ్డితనంలో ఉంది. ఈయన పుట్టుకేంటి? ఈయన పుట్టుక పాప పుట్టుకంటే యేసు ప్రభు కదా. మన పుట్టుక యేసు ప్రభుది పాప పుట్టుక, నాది పుణ్య పుట్టుక, మంచి పుట్టుక అనుకున్న వాళ్ళు అంతా ఏమవుతారు? ఆత్మలో పుట్టకుండానే చచ్చిపోతే అప్పుడు ఏమవుతుందండి? ఆత్మలో గగ్గోలు పెట్టేటప్పుడు తెలుస్తుంది కదా. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. వాళ్ళు చెప్పింది చేశారు. మనం కూడా ఇప్పుడు చెప్పింది చాలా వరకు. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు, అయితే అందరూ కూడా ఏం చేయాలంటే ఈ చెప్పబడే వాక్యాన్ని ఈ పాత్రలో నింపాలి. నింపిన తర్వాత ఏం చేయాలి? ఆరాధన. ప్రస్తుతానికి ఇప్పుడు ఆరాధన కాబట్టి ఎవరికో ఇవ్వద్దు. ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మనం యేసు ప్రభుకి ఇవ్వాలి, లేకపోతే తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభు ద్వారానే ఇవ్వాలి కదా. ఆరాధించాలి.
దేన్ని బట్టి ఆరాధించాలి? వాక్యం. ఓకే అండి, ఇది శుద్ధ జలం మనకి. కాబట్టి ఈ జలం లేకపోతే మనల్ని శుద్ధీకరించేది కూడా ఏదో తెలుసా? ఎట్లా శుద్ధీకరిస్తుందంటే మనల్ని శుద్ధీకరించేది 3. ఒకటి ఏంటంటే యేసు ప్రభు రక్తం, రెండవది పరిశుద్ధాత్మ, మూడవది వాక్యం. లేకపోతే మొదటిది వాక్యం, రెండవది యేసు రక్తం, మూడవది పరిశుద్ధాత్మ. ఎట్లా ఈ 3 అంటే ఎప్పుడైతే వాక్యం చెప్పబడుతుందో విన్న మనిషి వాక్యం చెప్పబడుతుందో అప్పుడు పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నీ లాజిక్ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది, నీ శరీరం. పరిశుద్ధాత్మ ఇది సత్యం సత్యం ఒప్పుకో అంటే అంటే అంత ఒట్టిదే ట్రాష్ మ్యాష్ అంటే ఇవన్నీ ఒప్పుకోవద్దండి. అయితే అందుకనే పరిశుద్ధాత్మను తిరస్కరిస్తే ఏం చేస్తే ఆ వ్యక్తి రక్షణ పొందటం కష్టం. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా వాక్యం చెప్పినప్పుడు ఈవెన్ నౌ ఇప్పుడు కూడా, అందుకనే మీ అటెన్షన్ కోరుకున్నది, మీ ఫోకస్ కోరుకున్నది. ఎప్పుడు ఇటు డైవర్ట్ అవుతూ ఉంటాను సామాన్యం కూర్చున్నప్పుడు, అది లేకుండా. ఎందుకు ఫుల్గా ఏం కావాలి? ఇప్పుడు ఎక్కడి వరకు నింపమన్నాడు? టు ద బ్రిమ్ కదా, అంచు వరకు. అదే సరే, మనం ఎక్కడి వరకు నింపుకుంటాం? దిక్కులు చూస్తే ఇంతే నింపుకుంటాం. అది కాకి కూడా అందదు, గులకరాలు వేసిన పైకి రాదు. అదే ఆ కథలు అందుకనే చెప్పారు మన కొరకు, బైబుల్ చదివేవాళ్ళ కొరకు చెప్పారు. ఎంతవరకు నింపుకో. కొంతమంది చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు చేయరు. అంటే వాటర్ దాంట్లో పడట్లేదు, చెయ్యాలి. లేకపోతే ఇది ఎందుకులే, యోధా ఇస్కరియోతులాగా దీన్ని అమ్మి బేదలకు ఇస్తే మంచిది అని దొంగోడు. తన సొంతానికి వాడుకునేవారు ఎవరండి? దొంగోడు. ఏదైనా సరే దేవునికి ఇవ్వాల్సిన సమయం కానీ ఇంకోటి కానీ దొంగిలిస్తే ఎవరు? దేవుని దగ్గర దొంగిలించేవాళ్ళు ఆత్మీయ దొంగలు, మనుషుల దగ్గర దొంగిలించేవాళ్ళు మానవ దొంగలు. ఎన్ని రకాల దొంగలు మనం? అదే 2 రకాలు. ఒకటి యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత అది పోవాలి, ఇది ఉండాలా. దీని నుంచి కూడా బయటకు కూడా యథార్థవంతులు అలా చేయగలుగుతారు, వాక్యానికి స్పందించేవారు అలా చేయగలుగుతారు, మిగిలిన వారు అలాగే కొనసాగుతారు. అదే అందుకనే విడుదల కొరకు ఏం చేయాలి? ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. సో ఆ బాణల్లో, రాతి బాణల్లో అవి ఘనతకి కారణమైనవా, ఘనహీనతకి కారణమైందా? ఇక్కడ పాత్ర ముఖ్యం కాదు. వెండి పాత్ర, బంగారు పాత్ర, మట్టి పాత్ర, దట్స్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ హోలీ ఆర్ నాట్, ఈజ్ ఇట్ క్లీన్ ఆర్ నాట్. మనం ఎవరు? మనం అపవిత్రులమై ఉంటుంది. ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించినామో, మన పాపాలు మనం ఒప్పుకున్నామో, ఆయన ఏం చేశాడు? మనల్ని క్షమించి పవిత్రపరిచాడు. ఈ పరిశుద్ధతలో కొనసాగాలి. అప్పుడప్పుడు అపవిత్రత చోటు చేసుకుంటాం. ఇప్పుడు రాతి బాణాలను వాళ్ళు బోర్లించి అక్కడ పెట్టినప్పటికీ, ఒకవేళ లోపల ఏమి మట్టి లేనప్పటికీ పైన ఏముంటుందండి? క్లీన్ చేయాలి లేదా? ఒకవేళ ఒక 6 నెలలు దాన్ని వాడలేదు, పండుగ నుంచి పండుగ వరకు అంటే 1 year అయిపోతుంది, వాడలేదు, లోపల కడగరా? కడుగుతారే. కింద నుంచి సూక్ష్మజీవులు పోతానే ఉంటాయి. సూక్ష్మజీవులు అంటే కనపడే అపవిత్రమైన జీవులు ఉంటాయి, కనపడనివి కూడా. బల్లి మనకు కనపడుతుంది, దాంట్లో పడింది అనుకోండి, ఏం చేస్తాం మనం? క్లీన్ చేసుకోవాలి. అందుకని బాగా క్లీన్ చేయాలి. లేకపోతే మట్టి పాత్ర కాబట్టి ఇంకోటి కొనుక్కోవచ్చు. కొంతమంది పగలు కొట్టారు, మంచిదే, పగలు కొట్టారు. నిన్ను కూడా పగలు కొట్టారు, నన్ను కూడా పగలు కొట్టారు. పగలు కొట్టేది పరిష్కారం కాదు. ఏంటది? బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? శుభ్రపరిచేది పరిష్కారం. శుభ్రపరుచుకునేది. ఎందుకంటే ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే ఈ పాత్రతో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చాం. కాబట్టి వాక్యాన్ని నింపుకోవాలి. వారం అంతా చెప్తున్నాం వాక్యం. ఎంతమంది నింపుతున్నారండి? నింపుతున్నారు చాలా. రోజు చెప్తున్నాం, నానా రకాలుగా చెప్తున్నాం. యవనస్తులకి చెప్తున్నాం,
ఎంతమంది నింపుతున్నారు? సాత్విక్ విన్నావా? ఇక్కడ ఉన్నావా? గౌతీలో ఉన్నావా? ఇక్కడికి వచ్చేసే గుర్తుపెట్టుకు, ఇంకా అక్కడ ఎక్కించుకో. ఏం పోయాలి ఇప్పుడు? లేకపోతే మరీ అమ్మ తిడుతుంది. కాబట్టి సో దేవుని ఏం చేయాలండి? మహిమపరిచే రీతిగా మనం దేవుని వాక్యాన్ని వినాలి. సో ఇక్కడ వాక్యం ద్వారా మన వాక్యాన్ని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ ఒప్పుకొని చేస్తాడు. మనలో ఉన్న పాప నియమం వద్దు అంటుంది. కాబట్టి హృదయాన్ని కఠినం చేసుకో, హృదయాన్ని బదులు కొట్టుకో. ఇది విరిగి నలిగిన హృదయం అంటే అది. మార్పు చెందిన హృదయం కాదు, మార్పు చెందిన హృదయం, విరిగి నలిగిన హృదయం. ఓకే, పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టారు. ఎప్పుడైతే మనం వాక్యం ద్వారా వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పుకొని చేసినప్పుడు, మనం ఒప్పుకున్నప్పుడు యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తుంది. విడిపించడం కాదు. చూడండి, మొదటి యోహాను చదువు ఎన్నో వచ్చిన మన పాప 9వ వచనం కదా, 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక క్షమించి సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తాడు మనల్ని? దుర్నీతి అంటే దేవుని విషయంలో సరైన కానిదంతా కూడా దుర్నీతి. మానవుడు ఎప్పుడూ కూడా సో తన దృష్టిలో తనకి నచ్చిన దాన్ని ఇది నీతి అంటాడు. ఇక దొంగోడు కూడా దొంగతనం చేసి నీతి అంటాడు కదా. మన నీతి అది నీత? ఇంటికి వస్తే ఒప్పుకుంటావు దొంగోడు? నేనే వస్తాను అలా చెప్తే కదండి. సతీష్ రమ్మంటావా? ఉన్నాయా వెండి పాత్రలు, బంగారు పాత్రలు. అలాగే మనల్ని కూడా దొంగోడు రాకుండా చూసుకోవాలి, దొంగిలించకుండా చూడాలి, అపవిత్రపరచకుండా చూడాలి. సకల దుర్నీతి ఏంటంట? పాపం. ఆ పాపం నుండి విడిపించాలంటే దేవుడు మనల్ని పవిత్రులుగా చేయటానికి ఎన్ని సాధనాలు ఇచ్చాడు? వాక్యము, యేసు రక్తము, పరిశుద్ధ. వాక్యము, యేసు రక్తము, వాక్యము, పరిశుద్ధ. అందుకని వాక్యాన్ని విన్నప్పుడే మనం విశ్వాసంలో బలపడతాం. వాక్యాన్ని విన్నప్పుడే మన దుర్నీతి ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడే మనం ఒప్పుకోవాలి వెంటనే. ప్రభువా క్షమించి. ఎప్పుడైతే క్షమించు అంటామో క్షమించి కడుగుతాడు. ఆ కడుగుదల్లో ఉండాలి. ఓకేనండి. అందుకని ఇక్కడ చూడండి 19వ వచనంలో ఉంటుంది. 19వ వచనంలో ఉంటుంది దుర్నీతి. 19 ఇదండి 2వ తిమోతి. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ఎరుగును. చూసారు? దుర్నీతి ఈ పాత్రను అపవిత్రపరుస్తుంది. కాబట్టి దుర్నీతి లేకుండా ఆత్మీయ విషయాలు కొన్నిసార్లు రోజు ప్రార్థన చేయకపోవటం, వాక్యాన్ని చదవకపోవటం, వినకపోవటం. వినేది కూడా ముఖ్యం, చదివేది ముఖ్యం, వినేది ముఖ్యం. కాకపోతే మన ఇష్టానుసారంగా చేసేదంతా కూడా దుర్నీతి కింద వస్తుంది. ప్రభు నామాన్ని ఒప్పుకుని వాడు ఏం చేస్తాడు? సకల దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఓకే, యేసుక్రీస్తు ప్రభులో ఏమన్నా దుర్నీతి ఉందా? సాతానులో అంత దుర్నీతి. బైబిల్లో పరిశుద్ధులు అనబడిన వారిలో కూడా ఎప్పుడైతే దుర్నీతి వచ్చిందో అప్పటి నుంచి వారు దేవుని సేవ చేయలేరు. అందుకనే ఈరోజు కఠినంగా చెప్తున్నాను, ఎవరంటే వాళ్ళు ఇష్టానుసారంగా చేసేసేది కాదు. ఏం చేయాలి? దాన్ని దుర్నీతి నుండి తొలగి. మీరు వస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నీలో ఏం దుర్నీతి ఉందో నేను చెప్పగలను. రాజేష్, నీలో ఉన్న దుర్నీతి చెప్పమంటారా? ఈసారి బదులాను. ఎవరిలో ఏ దుర్నీతి ఉంది చెప్పమంటారా? ముందు నేను చెప్పుకుంటారా? నాకు నేను చూసుకోవాలి. అర్థమైందా? అయితే అది సరి చేసుకుని ఏం చేయాలి? పాత్రని వాడుకోవాలి. ఎవరి కొరకు వాడాలి ఈ పాత్రని? కాబట్టి అప్పుడు దేవునికి సంతోషం ఉంటుంది. ఓకే అండి. తర్వాత
రెండోది చూడండి ఇక్కడ 21వ వచనం చదవండి. చేరక ఎడల పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అది. అయితే ఇక్కడ మట్టి పాత్ర కానీ బంగారు పాత్ర కానీ ఏదైనా సరే పవిత్రపరచబడాలి. పవిత్రత లేకుండా బంగారు పాత్ర కూడా వాడితే అది ఘనహీనతే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ అపవిత్రమైన వాటిలో చేరదు. దేంట్లో చేరాలి మనం? యేసు రక్తంలో కడగబడకుండా, వాక్యముతో నింపబడకుండా ఉండే ఏ మనిషి కూడా దేవుణ్ణి కనపరచలేదు. నేను దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా ఇంకా అపవిత్రంగానే ఉంటూ ఏదో వచ్చేసి ప్రభువానికి స్తోత్రం ఇది అదని నోటి మాటలతో చిలక పలుకులతో చెప్తే లాభం. ఎట్లా ఉండాలి? మనం పవిత్రంగా ఉండాలి. వీటిలో చేరితే అప్పుడు యజమానుడు వాడుకోవడానికి, యజమానుడు బంగారపు పాత్రలు ఏం చేస్తారంటే ఆ దినాల్లో రాజులు కదా, ఆ రాజులు అహష్వేరోషు రాజు కానీ, నెబుకద్నెజర్ రాజు కానీ, ఇంకా అనేక మంది రాజులు ఉన్నారు కదా, అన్ని రాజులు వారు దేంట్లో తాగేవారు? బంగారపు పాత్రలో ద్రాక్షారసం తాగేవారు. దేవుని మందిరం, యెరూషలేము మందిరంలో నుండి సొలొమోను జయించిన బంగారు పాత్రలను కూడా ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయి ఏం చేశాడు? దాంట్లో తాగడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు తనకి తీర్పు తెచ్చాడు. మేనే టెక్కాలి, నీ పని అయిపోయింది, ఇక లెక్క పెట్టుకో, నీ రాజ్యం పోయింది, నువ్వు పోతావు. అది మళ్ళీ కోరేసు దినాల్లో వెనక్కి పంపించేశారన్నమాట. ఓకే అండి. దేవునికి ప్రతిష్ఠించిన మనిషి ముట్టుకోవటానికి వీలు లేదు. ఇప్పుడు మనం ఎవరికి ప్రతిష్ఠింపబడ్డాం? మరి ప్రతిష్ఠింపబడితే ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి, నీళ్లు నింపుకోవాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి, ప్రార్థనా సమయంలో ప్రార్థన చేయాలి, ఇవన్నీ చేయాలి. ఎక్కడ చేస్తుంది? అర్థమైందండి. సో ఘనమైన పాత్రలాగా ప్రతి సత్కార్యం అంటే దేవుని వల్ల చేసేది సత్కార్యం. ఏదో అడుక్కునే వాడికి 10 రూపాయలు నేను ఎంత గొప్ప కార్యం చేశాను కాదు. ఏది లెక్కకు వస్తుంది? ఆరాధన చేసేవా లేదా? దేవుడు చెప్పినట్టు ఇది బీదలు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటారు, మరి చేసుకున్నది చేసుకోండి. అయితే నేను ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండను, మాకు చేయండి. అదే మనం కూడా ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్నాం. ఎప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆయన మనల్ని ఘనంగా చేర్చుకోవాలంటే ఏం చేయాలి? సిద్ధపడాలి. అదే స్టెఫెన్ లాంటి వాళ్ళు ఏం చేశారండి? తమ బలహీనమైన ఘటాలని దేవుని మహిమ కొరకు రాళ్ళతో కొట్టి చంపేశారు. యేసు ప్రభు సింహాసనం నుండి లేచి ఎంతో మర్యాదగా ఏం చేశారు? వచ్చే పట్ల నా దగ్గరికి వచ్చి అని ఆహ్వానిస్తారు. ఎంత మంచోడు. కాబట్టి అట్లా శనివారం సువార్త ఉంటుంది కదా. పాపం కొంతమంది నమ్మకంగా కంటిన్యూ అవుతున్నారు, కొంతమంది మానేశారు. అట్లా చేయకూడదు. మనం ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. అంటే వీ మస్ట్ గివ్ సమ్ టైం. దేని కొరకు అండి? ఆ సువార్తకి వెళ్తే ఎండలోనే యేసుప్రభు సిలువ వేయబడ్డాడు కదా. ఎవరి కొరకు? కొద్దిగా చూడాలి. దేవుని కాపుదల మనకు ఉంటుంది. తర్వాత ఎండని లేకపోతే ఉరికేసుకుంటూ పోతే ఏమవుతుంది? మన పని పోస్ట్ మ్యాన్ పని. మన పని అనేది ఇచ్చేది వచ్చేది. తర్వాత చదివి వాడికి వినిపించేది ఉందో అదన్నీ మా బాధ్యత. మనకి వారు వినను సరే వినకపోయినను సరే వారికి ప్రకటింపు. ఏఎస్కేల్ 2:3 ఉంటుంది. 2:3 ఉంటుంది. విన్నా సరే ఇది సాక్ష్యార్థమై చెప్పేది. కరపత్రం వాడు చింపేస్తే అదే సాక్ష్యంలోకి వస్తుంది. అది నష్టపోయినట్టు కాదు, అది కరపత్రం వేస్ట్ అయినట్టు కాదు. ఆ కరపత్రం నువ్వు చింపేసిందా చూపిస్తాడు అన్నమాట, రికార్డింగ్ తీసుకొచ్చి చూపిస్తాడు. అర్థమవుతుందండి. ఇవన్నీ ఉంటాయి. అందుకనే మీరు ధన్యులు అని చెప్తారు. దీంట్లో పాలు పొందాలి. ఆఖరికి ఇంకొక మాట చూడండి, టైం అయిపోయింది. తర్వాత 22వ వచనం చదవండి.
నేను మీరంతా అక్కడే ఉండండి. నేను ఇవి ఉండాలండి. ఈ పాత్రలు ఏముండాలి? యవ్వనేచ్ఛలు వెళ్ళిపోవాలి. యవ్వనేచ్ఛలు వెళ్ళిపోవాలి. ఇంకేముండాలంట? ఇక్కడ పారిపోము. ఎవరు పారిపోయారు? యోసేపు. ఎట్లా పారిపోయాడు? వస్త్రాన్ని వదిలేసి పారిపోయాడు. ఇంత మంచి షర్టు మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది నాకు అన్నాడు. వదిలేసి పారిపోయాడు. తర్వాత ఏమి వెంటాడాడు? నీతి, విశ్వాసము, ప్రేమ. చెప్పండి, వీళ్ళు చెప్పరు. సైలెంట్. ఇవి నేను ఇది మన జీవితాల్లో ఫలించాలి. నీతి ఫలించాలి, విశ్వాసం ఫలించాలి, ఇంకా ప్రేమ ఫలించాలి. ఏ ప్రేమ? భౌతికమైన ప్రేమ కాదు. ప్రేమలు 2 రకాలు. మోసపోతున్నారు. ప్రకృతి సంబంధమైన ప్రేమ స్వార్థ ప్రేమ, అది మన కొరకే ఉంటుంది. ఆత్మ సంబంధమైన ప్రేమ అటు దేవుని వైపు పొడవు వెడల్పు కూడా విస్తరిస్తుంది. యేసుప్రభు యొక్క ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు గ్రహింపశక్యం కాదు. సో మనం దాంట్లో ఎదగాలి. ప్రకృతి సంబంధం అయితే నీ వరకే ఉంటుంది అది. అంతేనా? ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తావు, ఎవరికి ఇస్తావు? మీకండి. నాకు ఇస్తావా? అట్లా ఏం దేవుని దగ్గర అది. అందుకనే మన స్వార్థాన్ని కొద్దిగా టెస్ట్ చేయడానికి దేవుడు కూడా కొద్దిగా సమర్పించుకోండి అని చెప్పారు. ఇక్కడ తెలిసిపోతుంది. ఓకేనా? సో అలాగా జాగ్రత్తగా ఉండాలి. దేని నుంచి పారిపోవాలి మనం? యవ్వనేచ్ఛలు. దేని నుంచి పారిపోవాలి? దుర్నీతి నుంచి. ఈ పాత్రల్ని మనం ఎలాగా ఇప్పుడు చూడండి, ఘనహీనమైన పాత్రలు అని కూడా మంటి పాత్రలు ఒకవేళ అనుకుంటున్నాం. ఘనహీనమైన పాత్రలు అంటే అపవిత్రమైనవి అని అర్థం. పాపులని అర్థం. పాపులంతా ఎవరండి? ఘనహీనమైన పాత్ర. అవి ఎవరైనా కావచ్చు, ఐశ్వర్యవంతులు కావచ్చు, కూలివాడు కావచ్చు. అయితే వారు దేవుని సేవించాలి. మనం పవిత్రపరచబడ్డాం కనుక మన దేవుని సేవించాలి. అయితే ఏం చేయాలి? దీన్ని తొలగించుకోవాలి. ఏం తొలగించుకోవాలి? దుర్నీతి, యవ్వనేచ్ఛల్ని, అలాంటివి. ఇంకా తర్వాత ఏం కలిగి ఉండాలి మనం? నీతి. సరే, కాబట్టి వీటితో నన్ను నింపావు, నీకు వందనాలు ప్రభువా. వాటి నుంచి నన్ను విడిపించావు, నీకు వందనాలు ప్రభు అని. ఈరోజు ఏం చేయాలి? మనం ఇప్పుడు ఆరాధన చేద్దాం.